లంబోదరాయ నమః. జై శ్రీరామ. ఈరోజు మనం దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యలు అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిల గురించి తెలుసుకుంటున్నాము. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశము వాల్మీకి రామాయణంలోనిది కాదు. బేతాళ విక్రమార్క కథలలో బేతాళుడు విక్రమార్కుణ్ణి దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యల గురించి చెప్పమని అడిగినప్పుడు విక్రమార్కుడు చెప్పిన సమాధానమే ఇది. ఓ బేతాళ, దశరథుని ముగ్గురు భార్యలలో పెద్ద మహారాణి, పట్టపురాణులలో మొదటి రాణి. ఆమె ఒక సామ్రాజ్ఞి, అయోధ్య రాజ్యానికి మహారాణి. ఆమె కోసల అంటే మగధ సామ్రాజ్యపు రాజకుమారి. ఆమె తల్లిదండ్రులు సుకౌశలుడు, అమృతప్రభ. దశరథుడు మొదటగా సుకౌశలుడిని మిత్రరాజ్యంగా ఉండమని ఆహ్వానించాడు. ఆయన అందుకు అంగీకరించలేదు. దాంతో దశరథుడు అతని మీద దండెత్తి అతన్ని ఓడించాడు. అప్పుడు సుకౌశలుడు తన కుమార్తెను దశరథుడికిచ్చి వివాహం చేసి సంధి చేసుకున్నాడు. ఈమె శ్రీరాముని తల్లి. వాల్మీకి ఆమెకు రామజననిగా, కౌసల్యామాతగా గౌరవించాడు. ఇక్ష్వాకు వంశంలో తరతరాలుగా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఉంటే ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందే అదృష్టం కౌసల్య, దశరథులకు దక్కింది. శ్రీ విలంబినామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శుక్లపక్షము పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో సూర్యవంశజుడైన రఘుకుల తిలకుని కౌసల్యాదేవి ప్రసవించింది. దశరథుడికి కౌసల్యతో సంతానం కలగక మునుపే కేకయ రాజు అశ్వపతి వద్దకు వెళ్ళి యువరానికి గొప్ప కొడుకు పుడతాడని, నా తరువాత నీ కూతురి కొడుకునే రాజుగా చేస్తాను అని దశరథుడు అశ్వపతికి వాగ్దానం చేస్తాడు. దశరథుడు ఒకసారి యుద్ధానికి వెళుతూ తన చిన్న భార్య అయిన కైకేయిని వెంట తీసుకువెళ్తాడు. యుద్ధరంగంలో రథానికి ఇరుసు పడిపోయిన తరుణంలో కైకేయి తన వేలిని ఇరుసుగా చేస్తుంది. దశరథునికి రక్షణ కల్పిస్తుంది. దశరథుడు ఆమె చేసిన పనికి కృతజ్ఞతగా ఆమెకు 2 వరాలను కోరుకోమని చెప్తాడు. కైకేయి తనకు అవసరమని అనిపించినప్పుడు వరాలను నేను కోరుకుంటాను అని చెప్తుంది. మందర ఆ వరాలను కైకకు గుర్తు చేస్తూ వాటిని ఉపయోగించి రాముని పట్టాభిషేకం ఆపి భరతునికి పట్టం కట్టమని చెప్తుంది. కైకేయి ఆమె మాటలు విని అలాగే చేస్తుంది. రాముని పట్టాభిషేకం రద్దు చేయాలి, దాని బదులుగా భరతునికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముని 14 సంవత్సరాలు వనవాసానికి వెంటనే పంపించాలి అని కైకేయి దశరథుణ్ణి 2 వరాలు అడుగుతుంది. ఎందుకంటే రామాయణంలో శ్రీరాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి, మహాభారతంలో సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం 12 సంవత్సరాలు వనవాసానికి, తర్వాత సంవత్సరం అజ్ఞాతవాసం చేయడం ఈ నియమం. త్రేతాయుగంలో 14 సంవత్సరాలు, మహాభారతం సమయంలో ద్వాపర యుగంలో 13 సంవత్సరాలు, ఇప్పుడు కలియుగ సమయంలో 12 సంవత్సరాలు యజమాని ఆధీనంలో భూమికి లేదా రాజ్యానికి దూరంగా ఉంటే ఆస్తిపై యజమానులు శాశ్వతంగా హక్కును కోల్పోతారు. అందుకే కైకేయి శ్రీరాముని 14 సంవత్సరాలు వనవాసానికి వెంటనే వెళ్ళమని పంపిస్తుంది. శ్రీరాముడు రావణుణ్ణి వధించిన తరువాత పైలోకాల నుండి దశరథుడు దిగివచ్చి నా మరణానికి కారణం దేవతలే, దేవతల వల్లనే కైకేయి వరాలను అడిగిందని వివరిస్తాడు. అలాగే అగ్ని పరీక్షకు లోనైన సీతమ్మను ఓదారుస్తాడు. శ్రీరామునికి హితవు చెప్తాడు. సుమిత్ర రామాయణంలో దశరథుని భార్య, కాశీరాజ్యపు రాజకుమారి. పుత్రకామేష్టి యాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఈమెకు కుమారుడైనందున లక్ష్మణుణ్ణి సౌమిత్రి అంటారు. రామాయణంలో సుమిత్రాదేవి ప్రస్తావన చాలా కొంచెంగా వస్తుంది. ఆమె పాత్రలో చాలా ఉదాత్తత, వివేకం కనిపిస్తాయి. వనవాసానికి వెళ్లే ముందు సీత, రాముడు, లక్ష్మణుడు ఆమె వద్దకు సెలవు తీసుకోవడానికి వస్తారు. అప్పుడు ఆమె దుఃఖిస్తూనే లక్ష్మణునితో, నాయనా
నువ్వు అడవులలో ఉండడానికే పుట్టావు. అన్నా వదినెలకు ఏమీ ఆపద కలగకుండా కాపాడుకో. వారే నీ తల్లిదండ్రులు. సుఖంగా వెళ్ళిరా అని ఆశీర్వదించి పంపింది. బిడ్డల వనవాస గమనం వల్ల దుఃఖిస్తున్న కౌసల్యను సుమిత్రాదేవి ఓదారుస్తుంది. తండ్రిని సత్యవాదిని చేయడానికే రాముడు అడవులకు వెళ్ళాడని, ముల్లోకాలలోనూ గొప్పవాడైన రాముడు తప్పక తిరిగి వచ్చి తల్లి పాదాలు సేవిస్తాడని అనునయించింది అన్నాడు విక్రమార్కుడు. వచ్చే వీడియోలో రాముని సోదరుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.